హలో అండి, ఈరోజు నేను ఈ సారీతో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేశానండి. చాలా బాగుంది. సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. సారీ అంతా కూడా ఎల్లో వచ్చింది. ఇలా మనకి బార్డర్ బ్లూ కలర్లో వచ్చింది. పౌట్ సింగ్ కూడా బ్లూ కలర్లోనే వచ్చిందండి. ఈ సారీతో నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగుందండి. ఇప్పుడు ఫ్రాక్ చూసేద్దాం మనం. మొత్తం నేను ఈ ఫ్రాక్ కోసం 5 మీటర్ క్లాత్ అయితే యూజ్ చేశానండి. మనకి ఏదైతే పౌటంచులో వచ్చిన క్లాత్ నేను హ్యాండ్స్కి అలాగే యోక్ పార్ట్లో యూ షేప్ డిజైన్ చేశాను కదా పైన, దానికోసం యూజ్ చేశానండి. అలాగే నడుము దగ్గర మనకి హిప్ బెల్ట్ లాగా కనిపించడం కోసం 2 ఇంచెస్ ఈ విధంగా బెల్ట్ లాగా అటాచ్డ్ ఫ్రాక్కి పెట్టేశానండి. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి మధ్యలో కొంచెం ఎల్లో కలర్ లైన్స్ కనిపించేటట్టు హ్యాండ్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. కింద అంతా కూడా 5 మీటర్ క్లాత్తో ఈ విధంగా ఎక్కువ కుర్చీలు పెట్టి ఫుల్ గేర్తో ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసేసానండి. బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ పెట్టేసి ఈ విధంగా హ్యాంగింగ్ అనేది ఇచ్చేసాను. మనకి ఇలా బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ పెట్టుకుని థ్రెడ్స్ పెట్టుకుంటే మనకి వేసుకోవడానికి పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఫ్రాక్ని అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఈ ఫ్రాక్ అయితే నా సైజు కాదు, లేదంటే వేసుకొని చూపించేదాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈ ఫ్రాక్ మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.